హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూర్యగఢ్ లోకల్. ఈరోజు మేము గోల్కొండకి బయలుదేరాం. గోల్కొండ అందాలని వీక్షిద్దామని బయలుదేరాం అనమాట. నేను, మా అన్నయ్య, మా తమ్ముడు. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి ముందు ముందు ఇంతకు ముందు 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 ఇంతకు ముందు కాదు, ముందు ముందు వస్తుంటాయి చూడండి. ఏమన్నా అంతే. మా అన్నయ్య రైడర్ ఇప్పుడే గూగుల్ మ్యాప్ ఆన్ చేసాం. మాకు దారి తెలీదు. గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని వెళ్ళిపోవడమే అదనమాట. చూసాను వీడియో పూర్తిగా. అప్పుడు లేచే ఉన్నాను. అంటే బయట సరిగా గాలి తాగు కదా, అది వాళ్ళకంటే అలా పడుకోండి. అందుకే చూడు. ఇంకేం మంచిదనే పెట్టుకున్నారు కదా, పెట్టిన సాంగ్ పాడు. పోయామా? చెబుతావా? మనకి వెనక పక్కన వెళ్తాను, దగ్గరికి వచ్చి వెనక పక్కన వెళ్తున్నాం కాబట్టి రోజు పాడతారు కదా రాత్రి. పాడతారు కదా తెలుసు. వెనకలో పాడుతూ బాగాలేదు. వాడు లోపల వెళ్తాను అండి. వచ్చాం గైస్, సాగిస్తాం అనమాట. అవునరా, ఇది పాకిస్తాన్కి మనకి యుద్ధం అవుతుంది కదా, ఇది రోజు చేశారేమో. అవునా? టైమింగ్ అడిగా. ఏదో చెప్తున్నా పాకిస్తాన్కి మనకి. ఇప్పుడైతే రీచ్ అయ్యాము, అరగంటలో కొట్టుకొచ్చాం బండిలోన ఆయన నావిగేషన్ పెట్టుకొని. అయితే అక్కడ కోట తెరిచేది 9 గంట. నేను కొంచెం అలాగా షికారు చేసుకొని వెళ్తాం కోటలోకి. చూస్తూనే ఉండండి, ఈ వీడియో చూడండి పూర్తిగా. ఇప్పుడే నేను మా అన్నయ్య పిక్నిక్ వచ్చాం సెంటర్. ఇంత బ్రాడ్ వస్తుంది ఎట్రా? ఎలా ఉంది? మీరే కూడా నాకే ఉంటారు కదా, సూపర్ ఉంది. సూపర్ ఉంది. నిజం చెప్తాను. టిఫిన్ చేసి టాబ్లెట్ అయితే వేసుకున్నాను. అక్కడ టైం అవ్వలేదు. టైం అయితే లోపలికి వెళ్ళడానికి 9 గంట. ఇప్పుడు 8 అవుతుంది టైము. ఇంకో అరగంట వెయిట్ చేసి లోపలికి వెళ్ళాలి. అంటే మనం గేట్ ముందే ఉన్నాం అన్నమాట. ఇంకో ½ అవర్ వెయిట్ చేసి లోపలికి వెళ్ళాలి. వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే కోటలోకి అయితే ఎంటర్ అయ్యాము. అయితే ఇక్కడ చిన్న ఇష్యూ ఉంది, ఆన్లైన్ పేమెంట్ లేదు. మనం క్యాష్ తెచ్చుకొని మనం టికెట్ తీసుకోవాలన్నమాట.
కెమెరాకి టికెట్ తీసుకోవాలి ₹25 పర్ పర్సన్ కి ₹25 అనమాట. ఇప్పుడే టికెట్ తీసుకొని ఎంటర్ అవుతున్నాం. అది క్యాష్ మెయింటైన్ చేయండి ఇక్కడ. ఆన్లైన్ పేమెంట్ అయితే అవ్వట్లేదు సరిగా. అది వెబ్సైట్ లో చేయాలి కాబట్టి అది సరిగా అవ్వట్లేదు. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఇంకోటి ట్రైపాడ్ కూడా అలో లేదు. గోపురం చేతిలో పట్టుకొని వీడియో తీస్తున్నాను నేను. ట్రైపాడ్ కూడా అలో లేదంట. ఎందుకు అలో లేదు తెలియదు. చేతిలో పట్టుకొని వీడియో తీస్తున్నాను. కొంచెం వైట్ షాట్లు రావు. చూస్తున్నానండి. అంటే దొరకకుండా సాట్. చాలా చల్లగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది రాణిలు రాజులు స్విమ్మింగ్ చేశారు చోటు అన్నమాట. ఇక్కడ వాటర్ ఉంటాయి. దిగారా తమ్ముడు? ఏందన్నా? ఇక్కడ అన్నమాట రాజులు రాణులు వాటర్ నింపుకొని స్నానం చేస్తారు. ఆ, జలకాలాడతారు. అది నాకు తెలవదు. కానీ చెప్తున్నాను, గైడ్ చేస్తున్నాను, మన గైడర్ అనమాట. చూసావు కోట? ఇప్పుడు వేడిగా ఉన్నది. కానీ ఇక్కడ రాజు సెపరేట్ ఆర్కిటెక్చర్ సెపరేట్ ఉంది. అదే గజాలు అవన్నీ రీసెంట్ పెట్టినవే. ఏం బాబు, తమ్ముడు బాబు, ఏదో పాట పాడు గోల్కొండ పైన. చెమటలు ఎక్కుతున్నాయి బాబు, ఎండగా ఉంది. మొత్తం తిరిగేసరికి సొక్కా తడిసిపోద్ది మంది. అంతే. అలాగున్న ఎండలో అదో కాక ఈ చేతిలో పట్టుకున్న గోప్రో చెయ్యి నొప్పి పెడుతుంది. ట్రైపాడ్ లో అలో లేదని చూడాడు. ఎందుకు అలో లేదు తెలియదు. ట్రైపాడ్ అలో లేదంట. మనకి పాకిస్తాన్ అర్థమవుతుంది. ఆ? నువ్వు బాంబులు తెచ్చావు. మనకి పాకిస్తాన్ అర్థమవుతుంది, అందుకే ట్రైపాడ్ అలో లేదు అంటాడు. మా తమ్ముడు మంచి కామెడీ చేస్తాడు. డైలీ లాస్ట్ చూసారా? వ్యూ అంతా బాగుంది. ఎండగా ఉంది. పైన కోట ఉందా? కొంచెం యాక్చువల్గా ప్లేస్ అలాంటివి తెలుసుకోవాలా, అంటే ఇలా ఉండేవాళ్ళు అప్పుడు మనం చెప్పుకుంటే బాగుంటుంది. ఇటు వెళ్దాం రా బ్రో. బండికి దగ్గర ఉన్నాయి కదా ఎవరు బండికి నా దగ్గర ఉంది. ఏదో ఫోటో చూడండి కట్టడాలు. కట్టడాలు కాదు, నిర్మాణం యాక్చువల్గా నీట్ బాగుంటుంది అనిపిస్తుంది. నీట్ బాగుంటది. ఇదిగో మా అన్నయ్య అన్నాడు, సిమెంటా ఇది, ఈ సిమెంటా సున్నమా అన్నాడు. ఇదంతా ఉంది సున్నమే అన్నమాట. సున్నంతో కట్టింది ఇదంతా. కానీ ఎంత గట్టిగా ఉంది. అక్కడ సిమెంట్ కాదురా, సున్నమేంట్రా. ఇదంతా సున్నమే అన్నమాట, కింద అంతా అంత గట్టిగా ఉంది చూడండి.
సున్నంతో కట్టింది ఎంత స్ట్రాంగ్ ఉంది. అప్పట్లో కట్టడే వేరులే. ఆ గుమ్ము ఆ గుమ్ము చూద్దాం. ఏదో కన్నం చూస్తాను మా అన్నయ్య. కన్నం లేవు, బాటిల్స్ ఉన్నాయి. పైకి ఎక్కడానికి లేదా కోటకి? పైకి ఎక్కడానికి లేదు, గేట్ క్లోజ్ చేస్తారు. కోట అయితే సూపర్ ఉంది ఇది. ఇది చూడొచ్చు, ఇది బాగుంది. తమ్ముడు ఇది రా, స్విమ్మింగ్ పూల్. ఆర్కిటెక్చర్ అయితే చూస్తున్నాము, చాలా చాలా బాగుంది. పైన కూడా సూపర్ ఉంది. మొత్తం సున్నంతో కట్టింది ఇదంతా, మనం చూడొచ్చు. మొత్తం సున్నమాట ఇదంతా, సిమెంట్ కాదు. ఆర్కిటెక్చర్ అయితే బాగుంది. ఇప్పుడు సినిమాల్లో చూడటమే కానీ ఇది ఫస్ట్ టైం రావడం. ఆర్కిటెక్చర్ అంతా భయంకరంగా ఉంది ఇదంతా చూస్తుంటే. అయితే చాలా బాగుంది కోట. ఇంకా మిగతా చాలా ప్లేయర్స్ ఉన్నాయి, అవంతా తిరుక్కొని ఉంటాం. ఇక్కడ కొంచెం నీడగా ఉందనే ఆగాము. ఎండ చెమటలకి ఉక్కుబడేస్తుంది. ఆర్కిటెక్చర్ అయితే అసం అని చెప్పచ్చు. పైకి చూపించాను, పైకి అంతా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక నిమిషం ఆరా. ఇక్కడైతే మనం చూడొచ్చు, అన్నిటికీ లైట్లు పెట్టారు. నైట్ టైం వస్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. మొత్తం కోటకి మొత్తం ఇదంతా లైటింగ్స్ అన్ని పెట్టారు. నైట్ టైం వస్తే ఇదంతా లైటింగ్ ఫోకస్ స్టార్ట్ అయ్యి మనకి కోట బాగా కనబడుతుంది. నైట్ టైంలో మొత్తం అన్నిటి దగ్గర లైట్లు ఉన్నాయి. నైట్ టైం చూడడానికి బాగుంటుంది అనుకుంటా. వెళ్ళిపో 360. చూసారా పెరంగుల్లో? అక్కడ పెరంగి పెట్టి ఇటు కొడతారు కదా, సినిమాలో చూస్తాం కదా మనం. ఇట్లా కొడితే వెళ్తుంది, కోట దాటుకొని వెళ్తుంది. ముందర సైనికులకి దూసుకెళ్ళిపోద్ది అనమాట గుండు అనమాట. బాగున్నాయి ఇక్కడ, చూద్దాం మిగతా కూడా. వాడుకున్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. దగ్గరికి వచ్చి చూస్తే ఎవరు ఇక్కడ కోసేది, సగం కోసేసి సగం బెండ్ అయిపోయింది. ఇది కొంచెం బెండ్ అయిపోయింది. ఇది ఇక్కడ కూడా కోసినట్టున్నారు కదా, ఇక్కడ కూడా కోస్తారు. ఇది ఇక్కడ మనకి కొంచెం బౌద్ధ బొమ్మలు లాగా ఉన్నాయి. బౌద్ధ బొమ్మలు కూడా కోస్తారు ఇక్కడ. గోల్డ్ అనుకుంటా. గోల్డ్ కాదురా, మరి ఇంకే బౌద్ధ బొమ్మలు ఏదో ఉండి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వజ్రమా? ఇక్కడ కూడా చూడొచ్చు, బాగుంది ఇదంతా. కలసం అంటారు కదండి. కలసం లాగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఏదో పేర్లు, అది ఉర్దూ రైటింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒకటి ఉంది, ఇదంతా ప్లెయిన్గా ఉంది. ఇది కూడా ఇది ఒక పిరంగుండ అనమాట, ప్లెయిన్గా ఉంది. ఇక్కడ ఒక అక్షరం ఉంది చూడండి, రా అని ఉంది. తెలుగులో కనబడుతుంది, తెలుగు ఉర్దూ తెలియదు. రా అని మనకు కనబడుతుంది. కాదు, బాంబు గుర్తు. మా తమ్ముడంతా బాంబు గుర్తు అంట. ఇది ఒకటే ప్లెయిన్గా ఉంది. అవంతా ఏవో అక్షరాలన్నీ రాసి ఉన్నాయి, ఉర్దూలో రాసి ఉన్నాయి మొత్తం అక్షరాలన్నీ. ఇదైతే ప్లెయిన్గా ఉంది ఒకటే, అదనమాట. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తే చాలా సినిమాలు ఫైట్ సీన్స్ ఇక్కడే జరిగి ఉంటాయి. ముఖ్యంగా మనం పోగిరి సినిమా చూసుకుంటే గన్ ఫైట్ ఉంటుంది కదా, గన్ షాట్ ఫైట్. అది ఇంకా యమతంగా చాలా సినిమాలో ఉంటుంది ఈ ఫైట్. అట్లా దాంకొని కాల్చే సీన్లు గట్ట అన్నీ ఉంటాయి ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. అయితే ఇవంతా మనకి అలాగే ఉంటాయి మొత్తం.
వెళ్ళొచ్చు అనుకుంటా. కింద నుంచి కన్నా పైనుంచి వ్యూ బాగుంది. కొంచెం డేంజర్ ఫ్రెండ్స్ ఇది, కొంచెం డేంజరు. కింద పడ్డాం అనుకో మొత్తం అన్ని కాసరాలే కదా, బొక్కటి పెద్ద బాగా దీనికి. వెనకట్లా చూసుకుంటే మనకి చాలా వరకు అక్కడ గోడలని డ్యామేజ్ అయిపోయాయి అన్నమాట. అంటే యుద్ధం జరిగినాకో తర్వాత తెలియదు కానీ ఇక గోడలంతా అక్కడ డెస్ట్రాయ్ అయిపోయాయి. అయితే ఇవన్నీ గోడలు అనమాట, పైన గోడలు పెద్ద పెద్ద గోడలు అయితే డెస్ట్రాయ్ అయిపోయాయి. చాలా సినిమాల్లో ఉంటాయి గోడలు కూడా, ఈ మధ్యన డెస్ట్రాయ్ అయిపోయినట్టున్నాయి. అది నాకు తెలీదు, ఇక అప్డేట్ చేసిన తర్వాత పైన కూడా అంతా చాలా డెస్ట్రాయ్ అయిపోయాయి. ఇప్పుడుతో కదా పురాతనది, బాగా డెస్ట్రాయ్ అయిపోయింది. కొన్ని సినిమాల్లో ఉన్నది చాలా వరకు, పాత సినిమాల్లో ఇక అక్కడ గోడలన్నీ కనబడుతుంటాయి. అయితే ఇప్పుడు లేవు, అవి డెస్ట్రాయ్ అయిపోయాయి. ఇక్కడ ముందర కూడా చూడొచ్చు, కోట బాగుంది. ఇప్పుడు నేను కొంచెం హైట్లో ఉన్నాను, నేను కిందకి వెళ్ళి చూపిస్తాను మొత్తం. ఇక్కడ మనకి అన్నిటికీ ఇలా దారి ఉందన్నమాట, దర్బార్ హాల్కి దారి అని ఉంది చూడండి. అన్నిటికీ ఇక్కడ సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, మనం ఏదేది ఎక్కడ ఉంది దాని గురించి తెలుసుకోవచ్చు. మనం ముందర ఎంట్రన్స్ దగ్గర కూడా మంచిగా రాసుకుంటుంది కోట గురించి, మొత్తం డీటెయిల్స్ అంతా ఉంటుంది అక్కడ, చదువుకోవచ్చు అక్కడ తెలియని వాళ్ళు. ఎందుకు మన గూగుల్లో వికీపీడియా ఆన్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది, స్టోరీ అంతా చూసుకోవచ్చు. ఇక్కడికైతే ఉన్నాం, మొత్తం పవరాలే. ఇక్కడ చూడచ్చు, కొంచెం చీకటిగా ఉంటుంది కానీ బాగుంది. మొత్తం గబ్బిలేళ్ళ ఫ్రెండ్స్ ఇదంతా. రే వచ్చేది గబ్బిలేళ్ళు, మొత్తం గబ్బిలేళ్ళు వాసన ఫ్రెండ్స్ ఇదంతా. కంపు కొడుతుంది, మొత్తం గబ్బిలేలే, సౌండ్ వస్తుంది, గబ్బిలేళ్ళు వాసన అదంతా. బాగుంది ఇదంతా, చాలా బాగుంది. చల్లగా ఉంది, ఏడే వచ్చింది చల్లగా ఉంది ఇక్కడ. అయితే గబ్బిలాలు ఒకటి డిస్టర్బెన్స్గా ఉంది అక్కడ, గబ్బిలాల స్మెల్, ఇంకా పావురాలు అంతా బాగుంది, చాలా బాగుంది. హైదరాబాద్కి వస్తే తప్పకుండా విజిట్ చేయండి గోల్కొండని. చెప్పడానికి ఏం లేదు, సూపరే గోల్కొండ అంటే. ఈ వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. అన్నయ్య బంగారం మీద దాస్తారా? బంగారం దాని కదా మరి తెలీదు. అనేది రోజుల కర్ర, దీంతో కొడితే గట్టిగా తాకుతుంది. చూడండి, మీకు కొట్టమంటారా? చూడండి, స్ట్రాంగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కర్రతో కొడతాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కర్రతో కొడతానండి. చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడేదో మీటింగ్ ప్లేస్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఇది స్పీకర్లు అంతా ఉన్నాయి మనకి.
కొంచెం సభలు అవన్నీ జరుగుతాయి కదా, మీటింగ్స్ గట్ట, సినిమాలు కూడా ఇక్కడే జరుగుతాయి. అట్లా ఉంది. ఇది మీటింగ్ స్పాట్ లాగా ఉంది. మనకి అక్కడ చూడొచ్చు స్పీకర్లన్నీ ఉన్నాయి. స్పీకర్లు, చైర్స్, లైట్స్ అంతా ఉన్నాయి. అక్కడ ఒక మీటింగ్ స్పాట్ లాగా ఉంది ఇది. ఇక్కడ ఉంటాయి కదా కొన్ని పొలిటికల్ మీటింగ్స్ గట్ట, అవి జరుగుతాయి అనుకుంటా. మంచి స్పాట్, మంచి మధ్యలో ఉంది స్పాట్, బాగుంది. ఇంకా ఇది ఎగ్జిట్ బయటికి కోట గోడ చూడొచ్చున్నాను, అదే ఎగ్జిట్ అనమాట. అదమ్మా స్టోరీ అంతా ఇక్కడ రాశారు చూడండి. ఎంత మాట గోల్కొండ పోర్ట్ ఇదనమాట. మొత్తం మ్యాప్ చూడండి, మొత్తం మ్యాప్ ఇది. గోల్కొండ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. మనం ఎక్కడ ఉన్నాం చెప్పరు ఇప్పుడు? మనమా మనం ఆ మ్యాప్లో ఉన్నట్టున్నాం. అలాగరా అక్కడ ఎంటర్ అయ్యామరా మనము. ఇక్కడ అది అక్కడ ఎంటర్ అయ్యామా, ఇలా వెళ్ళొచ్చి ఇక్కడ ఉన్నాంరా. అది ఏదో ఉంది చూడండి, కొంచెం చదువుకోండి. జిగ్గు అంటుందిరా బోర్డు హ్యాండ్కి. లైట్ లేదు. అయితే ఫ్రెండ్స్, ఒక్కొక్క లొకేషన్ అయితే హర్రర్ ఫిల్మ్లో చూస్తుంది చూడండి. హర్రర్ అలా ఉన్నాయి లొకేషన్ మొత్తం, ఒక్కొక్కటి మొత్తం. అయితే ఒక్కరైతే వచ్చి పోసుకుంటారు ఇక్కడ కదనే, ఈ లొకేషన్లోనా. ఒక్కరు వచ్చారనుకో, ఇక్కడ గబ్బిలాలకి, ఆ పావురాలకి సౌండ్స్కి వచ్చి పోసుకుంటాం అనమాట. అలా ఉంది, టెరిఫిక్ లొకేషన్స్ అనమాట. అండ్ ఇంకోటి మగధీరలో చూడండి, హర్రర్ సీన్ ఉంటుంది ఒకటి. మగధీరలో అన్నయ్య, మగధీరలో ఒక సీన్ ఉంటుంది చూడు, పాటల్లోనే రణతో పిల్లతో ఒక సీన్ ఉంటుంది చూడండి. అది టెరిఫైగా ఉంటుంది కదా, ఈ పాటలో అనమాట తీసింది. అదే రా కాజల్ వస్తుంది చూడు సీన్, ఇక్కడే జరిగిందా? ఇక్కడే టెరిఫైగా ఉంటుంది సీన్స్ అన్ని. పంచదార బొమ్మ పాట ఉంటుంది చూడు, ఇక్కడే కదా తీసింది. తమ్ముడు ఏమైనా లొకేషన్సా? అబ్బా సిగ్నల్ పూర్తి బ్రేక్ డౌన్ రా. ఓకే బ్రో.
సరిపోద్ది, స్టోరేజ్ ఉంది. అనే యమదొంగలను చూసారా, ఎన్టీఆర్ని పొడి చేస్తారు. ఎక్కడ ఆ సీన్ ఇక్కడే అన్నట్టు ఉంటుంది అని. సినిమా చూడలేదు నువ్వు? ఇక్కడ అదే యమదొంగలో చూడండి, ఎన్టీఆర్ని పొడి చేస్తాడు చూడు సీను. ఎముడొచ్చి తీసుకెళ్ళిపోతాడు, ఆ సీన్ ఇక్కడే అనమాట. తమ్ముడు నీకు ఇంకో సీన్ గుర్తుందా? గుర్తులేదన్నా. వెంకీ సినిమాలో ఉన్నా మనము సీడీ తెచ్చారా అంటారు చూడు, ఆ సీన్ కూడా ఇక్కడే జరిగింది. అదేరా మటర్ సీన్, సీడీ ఉంటుంది కదా, సీడీ తెచ్చారా వదిలేస్తాం అంటారు చూడు, హీరోని వదిలేస్తాం చూడు అంటారు అక్కడ. తమ్ముడు రారా. మన ఇంట్లో నా కబోర్డ్లు ఉంటాయా? మన ఇంట్లో కబోర్డ్లు ఉంటాయా? ఉంటాయి. అది అప్పుడు రాజుల కాలం కబోర్డ్లో. లోపలికి వెళ్దాం పా. అతల నుంచి వెళ్దాం. అయితే ఇక్కడ చిన్న ఇష్యూ వచ్చింది, మెమరీ కార్డు క్లియర్ చేయలేదు, ఫుల్ అయిపోతుంది. అంతుందన్నమాట ఇక్కడ షూట్ చేయడానికి. 10 minutes అనుకున్నా, 30 minutes వస్తుంది వీడియో. పూర్తిగా చూడండి, అన్ని లొకేషన్స్ అన్నీ బాగుంటాయి. నిజంగా ఆర్కిటెక్చర్ సూపర్ అన్నమాట. ఇక్కడ మనకి ఇటు సైడ్ వెళ్ళడానికి ఎంట్రీ లేదనమాట, ఇక్కడ క్లోజ్ చేస్తారు. ఎంట్రీ లేదంటే అక్కడ చెట్లన్నీ మొలిసిపోయాయి, అక్కడంతా కొంచెం పాములు గట్ట ఉంటాయని డేంజర్ జోన్ వల్ల క్లోజ్ చేస్తారు. పాములు ఏమో కానీ గబ్బిలాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. అటు సౌండ్, అటు స్మెల్, గబ్బిలాలు అయితే ఎక్కువ ఉన్నాయి. పావురాలు ఏం కనబడలేం, గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే మా మాయ ఫోన్ చేశాడు, అరే గణేష్ ఏ టైంలో వెళ్ళాలి తెలియదారా నీకు అని తిట్టాడు మా మాయ. ఎండలో ఎవడైనా వెళ్తాడారా, బుర్రనోడు ఎవరైనా గోల్కొండకి వెళ్తాడా ఎండలో అన్నాడు మా మాయ. నాకు ఫీజు లేకపోయినాయి, బుడతకి లేవరా ముగ్గురు ఎండలో వచ్చాము. మా మాయ అలాగే తిట్టాడు అనమాట. సరే ఎవడైనా మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు అలాగే వెళ్తే చల్లగా అయింది కదరా, ఎండకి ఎందుకురా వెళ్తాను అంటాడు. మొత్తానికి మాయ మాటలు నమ్మకుండా వచ్చాం మేము. పులుసు కారిపోతుంది మాకు. చూద్దాం, ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎండలోన డి విటమిన్ కాకపోయినా ఏదో ఒక విటమిన్ వస్తుంది. వడదెబ్బ తగలకుండా ఏదో ఒక విటమిన్ గెయిన్ చేద్దాం రండి. ఇప్పుడైతే మనము కోట పైకి ఎక్కాలన్నమాట. చుట్టుపక్కల అందరూ చూసాం, కోట పైకి ఎక్కాలి. అక్కడ ఎక్కినా చూడండి, చూసారు అక్కడ హెల్మెట్ వేసుకుని ఒక అబ్బాయి వెళ్తున్నాడు, కొంచెం తాగినట్టున్నాడు, స్టెప్లు వస్తున్నాయి. ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. టాస్క్ మొదలైంది. ఎక్కడ మేము మెట్లు టాస్క్ మరి మామూలుగా ఉండదు, చెమట్లు ఎక్కిపోతుంది. అది
అక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడ వ్యూ పాయింట్, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం. కీ ఉందా? కీ ఉంది. మంచి ఎండలోనా. నెక్స్ట్ సారి సాయంకాలం వచ్చి నైట్ దాకా ఉందామని. లైటింగ్ ఏమైనా ఉంటాయి కానీ నైట్ టైం రావాలి ఒకసారి. నైట్ నీకు ఎమిట్ అవ్వాలంటే కంపల్సరీ డిఎస్ఎల్ఆర్ ఉండాలి. అది కూడా కరెక్టే. నైట్ టైం వీడియో తీయాలంటే మన దగ్గర డిఎస్ఎల్ఆర్ ఉండాలి. డిఎస్ఎల్ఆర్ ఇప్పుడు మిర్రర్లెస్ ఉండాలి. మన గోపురోకి అంత ఫుటేజ్ రాదు, కొంచెం నాయిస్ వచ్చేస్తుంది. మోస్తరు ఫుటేజ్ వస్తుంది కానీ నాయిస్ వస్తుంది. మనం పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిట్ చేసుకోవాలి బాగా. పైకి వెళ్ళు. ఎనర్జీ అయిపోయింది మా తమ్ముడికి ఇప్పుడే. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే మొన్నట్లాగా వర్షం పడదేమో అనుకున్నాం, చల్లగా ఉంటుంది అనుకుని ఈరోజు స్టార్ట్ అయిపోయాము. నేనే బరువు, ఇంక నాకు నువ్వు బరువు పెట్టే. అయితే ఈరోజు తెలిసింది మాకు ఎండ దోలు తీస్తుంది. పర్లేదు, కన్నా కొంచెం ఎండ తక్కువే ఉంది. సిటీ మొత్తం కనబడుతుంది. హైదరాబాద్ ఇంకా పైకి ఎక్కితే సూపర్ కనబడుతుంది వ్యూ. నైట్ పనుకోలేదు, ఆవులు తీసేస్తాను. మా తమ్ముడికి ఆవులు వస్తున్నాయంట, పనుకుని పోతాడు. పూర్ణాయన మెట్లు మరి దారుణంగా ఉన్నాయి. పడిపోతావు. మీరైతే ఎండలో నా గోల్కొండకు రాకండి, మధ్యాహ్నం ప్లాన్ చేసుకొని బాగుంటుంది. మార్నింగ్ వచ్చామంటే వెళ్ళి చెమటలు కారిపోతాయి, సొక్కాలు తడిసిపోతాయి అన్నమాట. అమ్మా, చెమటలు కాడుతున్నారు బాబు. వ్యూ బాగుంది చూడండి, మంచిగా ఉంది. నేను పైకి వస్తా. చెప్పమని అయితే మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే 7కి బయలుదేరి వచ్చాము. 7కి వచ్చాము. హలో 7కి ఎక్కి 8 to 9 10కి అంతా వెళ్ళిపోదాం అనుకున్నాం. అయితే ఇక్కడ ఓపెన్ చేసింది 9కి ఓపెన్ చేసి 11కి అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు టైం 12 అవుతుంది, దోలు తీరిపోతుంది ఎండ అనమాట. లాస్ట్ స్పాట్కి వచ్చాం. లాస్ట్ స్పాట్ ఇది, చూసుకొని కింద దిగిపోవడమే. కూలింగ్ లేవా? మీరైతే ఎప్పుడు మార్నింగ్ టైం రాకండి, మధ్యాహ్నం ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది చల్లగా. మధ్యాహ్నం అండ్ నైట్ బాగుంటుంది లైటింగ్స్ అంతా. మేము చేసిన తప్పు మీరు చేయకండి దయచేసి.
మొత్తం ఎనర్జీ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. డ్రైన్ అయిపోయింది. డ్రైన్ అయిపోయింది. ఒక పౌడర్ అయితే కానీ కిందకి దిగలేము. బకాడి కొత్త బేజర్ వచ్చిందట ఎనర్జీ డ్రింక్. వెళ్ళి 4 కొత్త సరుకు వచ్చింది. మంచి 4 చెయ్యాలన్నమాట. మా తమ్ముడు మ్యాజిక్ మూమెంట్ యాక్సిడెంట్ అండి అన్నాడు. మ్యాజిక్ మూమెంటా? బకాడి లెమన్ అంట. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా పైకి ఎక్కాలంట ఫ్రెండ్స్. తమ్ముడు పదా త్వరగా ఎక్కువ, నీకు బకాడి లెమన్ తీసిస్తాను. అమ్మయ్యా, ఫైనల్ స్పాట్కి వచ్చాం. ఎవరు లొకేషన్ వెళ్ళిపోయింది. లొకేషన్ వెళ్ళదుగో. అలా అక్కడ ఉంది చూడు మన ఇల్లు. అలా అక్కడ ఉందా మన ఇల్లు? కనబడుతుందా? మీ చెయ్యి అవుతుంది చూడు. చెయ్యి వెంకటలక్ష్మి కూడా చెయ్యి అవుతుంది. ఇదే 400 ఎకరాలు. ఎకరాలు కాదు, ఎకరాలు. ఇదేనా? ఇదే. ఇదల్లా ఒకప్పుడు అక్కడక్కడ గుడిసెలు ఉండేవిరా, ప్రజలు నివసించేవాళ్ళు అనమాట. అంతా ఇది అడివి అయిపోయింది. అది చూద్దాం రండి. అదే కదా ఆ కటింగ్ చూసావా? కటింగ్ అనమాట. ఇది ఒక పిల్లర్ అయి ఉంటుంది అని, అది ధ్వంసం అయిపోయింది. అదే పిల్లర్ ఇదంటారు కదా, మినార్, చార్మినార్ అంటే మినార్ అంటే. ఫైనలీ కంప్లీట్ చేసాము. ఎడ్జ్ ఆఫ్ ది కోర్ట్కి వచ్చాము. ఎడ్జ్ ఆఫ్ ది ఫోర్ట్ ఇదే అనమాట. అమ్మయ్య, ఫినిష్ అయిపోయింది. ఆర్మీ బార్డర్ అంట. చూడండి మంచి ఎలా చేస్తావు? మనసుండి మారుకుంటా కొడుకు చెప్తాను. అది ఎందుకంట ఆంధ్ర పెద్ద ఫ్రెండ్స్ స్మైల్ ఫైనల్ స్పాట్ ఇది. ఫ్రెండ్స్ వ్యూ చూసారా? అక్కడ ఎలా కనబడుతుంటారు, చిన్న చీమల్లా కనబడుతుంటారు మనుషులు. అంత హైట్లో ఉన్నామన్నమాట. చూసుకో, చూసావా అక్కడ ఎంత చీమల్లా కనబడుతుంటారు? అంత హైట్లో ఉన్నాం మనం. ఇదే ఫ్రెండ్స్ ఫైనల్ స్పాట్. ఇదే గోల్కొండ ఫోర్ట్లో మొత్తం కవర్ చేసాం. ఏదో కొన్ని లొకేషన్స్కి క్లోజ్ చేసారు. మెల్లికి దిగిరా, పడిపోతాం. ఫైనల్ స్పాట్ మొత్తం కవర్ చేసాం. కిందకి వెళ్ళిపోవడమే. ఇట్లా అయితే గణేష్ మళ్ళా పరిగెట్టుకో, స్లిప్ అయింది అనుకో, మగ్గులేస్తావు కింద వరకు. అంతే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకేమైనా మధ్యలో క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ వాళ్ళు.
అయిపోయింది, కిందకి దిగిపోతున్నాం. సన్ స్క్రీన్ అంతా కరిగిపోయింది, బొగ్గైపోతాం అలా ఇంటికి వెళ్ళేసరికి. ఇటంతా తిరగాలి, ఇంకా ఓపిక లేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎండ అయితే పర్లేదు ఎందుకన్నా ఈరోజు కొంచెం తక్కువే ఉంది. మేమే కొంచెం తిక్కనా కొడుకులు అనుకున్నాం, మాకంటే తిక్కనా కొడుకులు ఉన్నారు ఇక్కడ. చాలా కామెడీగా ఉంది. దానికి ఎండకి తట్టుకోలేకపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేదు, అంటే కొన్ని పైన కొంచెం ఎక్స్ప్లోర్ చేయలేదు, మిగతా అంతా ఎక్స్ప్లోర్ చేసాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తుంటాయి. అది థ్యాంక్ యూ. అన్నాడు ఏమన్నా చెప్పరు, వాళ్ళు ఇటు నుంచి నవ్వుకొని వస్తారు కానీ అటు నుంచి ఏడ్చుకొని వస్తారు. ఇటు నుంచి నడుచుకొని వెళ్తారు కానీ అటు నుంచి వచ్చేసరికి దోలు తీరిపోద్ది. అదనమాట, మాకు ఇప్పుడు దోలు నేర్పింది. 11 అవుతుంది టైము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. దోలు నేర్పింది మాకు. మీరు ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోండి.